రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. జర్నలిజం విలువలు పాటిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డ బిగ్ టీవీపై జనసేన పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తవుతోంది అంటూ బిగ్ టీవీ ఓ వార్తా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో బిగ్ టీవీ ప్రతినిధిని మంగళగిరి టౌన్ సిఐ స్టేషన్ కు పిలిపించారు. పిఎస్ లో దాదాపు 4 గంటల పాటు కూర్చోపెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో చెప్పాలి అంటూ అతనిపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. వాస్తవానికి జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తవుతోందని మాత్రమే బిగ్ టీవీ స్టోరీ ప్రసారం చేసింది. అది చేయడం నిజంగా తప్ప అని ఇప్పుడు బిగ్ టీవీ ప్రశ్నిస్తోంది. జనసేన కార్యాలయం పూర్తవుతోంది అంటూ చెబితే అంత ఉలిక్కిపాటు ఎందుకో చెప్పాలి వాళ్లే. మే 22న స్టోరీ ప్రసారం చేస్తే 3.5 నెలల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి గల కారణం ఏంటో కూడా చెప్పాలని డిమాండ్ చేస్తోంది బిగ్ టీవీ. బిగ్ టీవీపై జనసేన ఎంటీఎంసీ కార్యదర్శి మునగపాటి మారుతీరావు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే బిగ్ టీవీపై కేసు నమోదు చేయాలని జనసేన పెద్దల నుంచి కూడా ఒత్తిడి పెరిగినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు బిగ్ టీవీ ప్రతినిధిని స్టేషన్ కు పిలిపించారు. బిగ్ టీవీ ప్రతినిధి ఏమైనా జనసేన ఆఫీసులోకి చొరబడ్డా? అలాంటిదేమీ లేదే. మరి బిగ్ టీవీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న నిర్ణయం ఎవరిది? అసలు బిగ్ టీవీపై ఫిర్యాదు చేసిన విషయం మరి పవన్ కళ్యాణ్ కు తెలుసా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. మొత్తానికి జనసేన తీరుపై జర్నలిస్టు సంఘాలైతే ఇప్పుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రైట్, ప్రస్తుతం చూస్తున్నారు బిగ్ టీవీపై కేసు నమోదైంది. ఏపీలో మంగళగిరి పోలీసులు బిగ్ టీవీ ప్రతినిధిని పిలిపించుకొని దాదాపు 4 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. బిగ్ టీవీ చేసిందల్లా అక్కడ జనసేన కార్యాలయం నిర్మాణం పూర్తవుతోంది అంటూ ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. వార్తల్ని ప్రసారం చేయడం మరి తప్ప, అక్కడ జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేయడం తప్ప, అక్కడ ఏమన్నా అనధికారిక కార్యక్రమాలు చేపడుతున్నారా, అనధికారిక కట్టడాలా, దేనికి ఇప్పుడు జనసేన నాయకులు ఉలిక్కి పడుతున్నారు అన్న క్వశ్చన్ ఇప్పుడు బిగ్ టీవీ కూడా లేవనెత్తుతోంది. ఈ వార్తని దాదాపు మే నెలలో ప్రసారం చేసింది బిగ్ టీవీ. అయితే 3.5 నెలల తరువాత ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయడానికి గల కారణం ఏంటి అన్నది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. అలాగే ఈ పూర్తి వ్యవహారం పైన అసలు అధినేతకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, లేకపోతే లోకల్ పీపుల్, లేకపోతే లోకల్ జనసేన నాయకులు మరి వీటిపైన దృష్టి పెట్టారా? వాళ్ల ప్రోద్బలంతోనే మంగళగిరి పిఎస్ లో కేసు నమోదైంది అని తెలుస్తోంది. ప్రత్యేకించి ఒక పేరు కూడా వినపడుతోంది. జనసేన ఎంటీఎంసీ కార్యదర్శి మునగపాటి మారుతీరావు ఈ కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ కంప్లైంట్ అందుకున్న పోలీసులు బిగ్ టీవీ ప్రతినిధిని పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని దాదాపు 4 గంటల పాటు విచారణ చేశారు. ప్రతిరోజు కూడా జర్నలిస్టులు చేసే పనే మా ప్రతినిధి కూడా చేశాడు. సో జర్నలిజం నైజం వాళ్ళకు తెలీదా? అసలు ఎందుకు ఇలాగ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అంటూ ఇప్పుడు బిగ్ టీవీ కూడా ప్రశ్నిస్తోంది. అక్కడ జరుగుతోన్న కట్టడానికి సంబంధించి జనసేన పార్టీ ఆఫీస్ కడుతున్నారు, పూర్తవుతోంది అన్న మాట మాత్రమే మేము ప్రసారం చేశాము. అయితే ఇది కంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు బిగ్ టీవీ ప్రతినిధిని పిలిపించుకొని అక్కడ 4 గంటల పాటు ప్రశ్నలైతే కురిపించారు. కేసు నమోదు చేయాలి అని చెప్పి జనసేన పెద్దలు ఒత్తిడి చేస్తున్నట్లుగా మాకైతే సమాచారం అందుతోంది. మరి పోలీసులు బిగ్ టీవీ ప్రతినిధిని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, ఫిర్యాదు ఆధారంగా పోలీస్ స్టేషన్ కు పిలిపించుకున్నారు. ప్రసారం చేసిన తీరు కావచ్చు, లేకపోతే అప్పుడు జరిగిన సందర్భం, ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. సో బిగ్ టీవీ ప్రతినిధి అక్కడ ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు ఈ పూర్తిగా జరిగిన విషయాలన్నీ కూడా అధినేత దృష్టికి ఉన్నాయా లేదా అన్న విషయాలపై ఇప్పుడు
జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి శివ ఉన్నారు, మనకు అమరావతి నుంచి అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. శివ, నిజంగా జర్నలిస్టులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కథనాన్ని ప్రసారం చేయడం ఎందుకు వాళ్ళు కంప్లైంట్ చేయాల్సిన దిశగా ఆలోచన వచ్చింది? బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ ఏ రకంగా అయితే మీడియాపై ఇబ్బందులు పాలు చేసిందో, ప్రస్తుతం కూటమిలో ఉన్న జనసేన కూడా ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంది. అయితే జర్నలిస్టులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన జనసేన నాయకులకు సంబంధించి మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏదైతే గత ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీలోపు జనసేన కేంద్ర కార్యాలయం త్వరలో ప్రారంభం కాబోతుంది, మొత్తం ఇది ఇన్ని ఫ్లోర్లు ఉంటుంది, ఈ రకంగా ఉంటుందని చెప్పి రోడ్డు పైనుంచి, అది కూడా జనసేన కార్యాలయం నుంచి కాకుండా జనసేన కార్యాలయానికి సంబంధించి జాతీయ రహదారి చెన్నై కలకత్తా జాతీయ రహదారి రోడ్డు మీద నుంచి కూడా లైవ్ ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఏప్రిల్లో జరిగిన అంశాన్ని ఇప్పుడు వెలుగులో తీసుకొచ్చి జనసేన జర్నలిస్టులని, ముఖ్యంగా బిగ్ టీవీ ప్రతినిధులను ఇబ్బందులు పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు మీకు సమాచారం ఇచ్చారు, ఎవరు చేశారు, ఎందుకు మీకు ఈ రకమైన సమాచారం వచ్చిందని చెప్పి కూడా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కూడా బిగ్ టీవీ ప్రతినిధి పిలిచి దాదాపుగా 4 గంటల పాటు కూడా అనేక అంశాలకు సంబంధించి ప్రశ్నల పరంపర కొనసాగించారు. వాస్తవానికి హత్య చేసిన వాళ్ళని కానీ, లేకపోతే రేప్ చేసిన ఇటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ఎవరిని కూడా ఆ రకంగా ప్రశ్నించిన దాఖలాలు. కానీ జనసేన కార్యాలయం సంబంధించి త్వరలో ప్రారంభం కాబోతుంది కేంద్ర కార్యాలయం. వాస్తవానికి జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కావచ్చు, ఆయన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. సో రాజకీయాల్లో ఉన్నంటే ప్రజలకు సంబంధించిన వ్యక్తి, ఆయనకు సంబంధించిన అంశాలు ప్రజల్లోకి తెలవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ క్యాంపు కార్యాలయానికి సంబంధించి కార్యకర్తలు నిత్యం కూడా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలాగే ఆ కార్యాలయానికి సంబంధించి కూడా అనేక ప్రముఖ దినపత్రికల్లో కథనాలు రావడం జరిగింది. వాటిని బేస్ చేసుకుని కొన్ని ఛానల్స్ కూడా లైవ్ ప్రసారం చేయడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలోనే జనసేనకి సంబంధించిన లోకల్ నేతలు, స్థానికంగా ఉన్న మంగళగిరి నేతలు ఫిర్యాదులు ఇచ్చి పోలీసులపై కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే జనసేనకి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన అందరితో కూడా కలుపుగోలుగా ఉంటాడు, ఫ్రెండ్లీ వాతావరణం ఉంటాడు. కానీ ఆయన వ్యవహరించిన, అంటే ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరు అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉందా లేదా, లేకుండానే కింద స్థాయి సిబ్బంది ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఏదైనా అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళ అనుమతి లేకుండా లోపలికి వెళ్ళినా కానీ, లేకపోతే లోపల నుంచి కథనాలు చేసినా కానీ తప్పవుద్ది. కానీ రోడ్డుపై ఇచ్చినప్పుడు, అంటే వారి అనుమతి లేకుండా లోపలికి వెళ్తే తప్పవుద్ది. కానీ రోడ్డుపై వాళ్ళ కార్యాలయానికి సంబంధించినప్పుడు ప్రసారం చేశాయి. అక్కడ జరుగుతున్నది వాస్తవాన్ని ప్రసారం చేసింది బిగ్ టీవీ. అక్కడ కన్స్ట్రక్షన్ గురించే చెప్పారు కదా. ఎస్, 100%. అంటే ప్రముఖ దినపత్రికల్లో వచ్చినాయి, కొన్ని ఛానల్స్ కూడా ప్రసారం చేస్తాయి. ఇక్కడ బిగ్ టీవీ ఏదైతే ప్రసారం చేసిందో ఏప్రిల్ 10వ తేదీ నుంచి 20వ తేదీలోపు జరిగిన ఈ ప్రసారానికి సంబంధించి ఒకటే ఒక అంశం, జనసేన కేంద్ర కార్యాలయం 5 అంతస్తుల భవనం ఇక్కడ నిర్మాణం జరుగుతుంది, పలానా ఫ్లోర్లో పలానా రకంగా, అంటే అక్కడ ఏముంటుందో కూడా తెలియదు, కానీ పలానా ఫ్లోర్లో కార్యకర్తలకి అధినేత కోసం సమావేశాల కోసం వినియోగిస్తారనేది మాత్రమే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఆ కార్యాలయ సమాచారానికి సంబంధించి ఎక్కడా కూడా లీక్ చేసిన విషయాలు కానీ, లేకపోతే మిగిలిన విషయాలు. కానీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారు అనే అంశాన్ని బేరేజ్ వేసుకొని ఆయా ఛానల్, ముఖ్యంగా బిగ్ టీవీకి సంబంధించి కూడా మీకు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారా, మీకు ఎవరు సమాచారం ఇచ్చారు, మీకు ఏ రకంగా తెలిసింది, ఎవరి నుంచి తెలిసింది అనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే జనసేన కేంద్ర కార్యాలయం ఇంటి దొంగలు ఉన్నారా, లేకపోతే వేరే ఏదైనా అంశాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి జనసేన నాయకులు, పార్టీ కార్యాలయ సిబ్బంది ప్రశ్నించుకోవాలి. కానీ వారి కార్యాలయం జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి కానీ మిగిలిన వాటిని ఆ పైనగా దృష్టి పెట్టకుండా జర్నలిస్టుపై, ముఖ్యంగా బిగ్ టీవీకి సంబంధించి ప్రసారం ఇక్కడ ఎక్కడా కూడా వాస్తవం లేదు. ఆ వీడియోని మనం పూర్తి స్థాయిలో పరిశీలించుకోవచ్చు. ఎక్కడా కూడా ఆ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా కానీ, లేకపోతే సెక్యూరిటీ రీజన్స్ ఉల్లంఘించిన దాఖలాలు కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ జనసేనకు సంబంధించిన నేతలు కొత్త బంధాకి తెరదీస్తున్నారు. మీడియాపై కూడా కేసులు పెట్టడం, ఫిర్యాదు చేయాలనుకోవటం. జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి, గతంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు కానీ, లేకపోతే జనసేన పార్టీ పెట్టిన ఈ 10-12 సంవత్సరాల కాలంలో కానీ మీడియాతో ఈ రకమైన ధోరణి ప్రసారించిన, దాఖలు చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా కనిపిస్తాయి. అయితే శివ, సాధారణంగా జర్నలిస్టులకి పిఆర్ ఉంటుంది, జర్నలిస్టులకి అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి, వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడ ఏం జరుగుతోంది, కార్యక్రమాలు తెలుసుకోవడం, ప్రజలకు తెలియచెప్పడం అన్నది ఒక జర్నలిస్ట్ పని. అదే విషయాన్ని బిగ్ టీవీ కూడా చేసింది, మిగిలిన ఛానల్స్ కావచ్చు, పత్రికలు కూడా చేశాయి. కానీ కేవలం బిగ్ టీవీ మీదే ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది?
అంటే ప్రధానంగా బిగ్ టీవీకి సంబంధించి కూడా వాస్తవాలని ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేకమైన ఛానల్స్ ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీకి అనుసంధానం కాకుండా ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించకుండా వార్తని వార్త రూపంలో అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు లేకపోతే కూటమిలో భాగస్వామ్య పార్టీలు కావచ్చు ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే వాస్తవాన్ని వాస్తవంగా ఒక బిగ్ టీవీ మాత్రమే ఇస్తుంది. సో బిగ్ టీవీ ఇస్తున్న వాస్తవాలని కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కావాలనే బిగ్ టీవీని టార్గెట్ చేసే రీతిలో వారు వ్యవహరించారనేది స్పష్టంగా కనిపిస్తుంది. నార్మల్ గా జర్నలిస్టులకి మీడియా సోర్సులు ఉంటాయి, అవి మీకు ఎవరు చెప్పారు అని చెప్పి ప్రెషర్ చేయడం ఒత్తిడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది మీడియా స్వేచ్ఛను హరించడం కాదా, ఉల్లంఘించడం కాదా? అంటే 100% ఎందుకంటే సమాజానికి సంబంధించి కూడా ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతుంది మీడియాకి సంబంధించి కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు ప్రజాప్రతినిధులతో కావచ్చు వ్యక్తిగత పిఆర్ ఉంటుంది, అలాగే ఆయా ఛానల్కి సంబంధించిన పిఆర్ కూడా ఉంటుంది. ఆ పిఆర్ వ్యవహారంలో అనేక అంశాలకు సంబంధించి మనం ప్రచారం చేయడం జరుగుతుంది, వార్తలు రాయడం జరుగుతుంది. కానీ సమాజానికి సంబంధించి జర్నలిస్ట్కి ఎవరు చెప్పారు ఏంటి అనేది ప్రశ్నించడం, అది కూడా జనసేన నాయకులు పోలీసులపై ఒత్తిడి చేసి మరి ఎవరు చెప్పారు చెప్పించండి అని చెప్పి బెదిరించే ధోరణి వ్యవహరించారు. వాస్తవానికి ఏదైతే జర్నలిస్టుకి సంబంధించి ప్రసారం చేసిన వార్తకి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే పిలిచి చేయాలి. కానీ ఇక్కడ ఎవరు చెప్పారనేది ప్రశ్నించడం మాత్రం పూర్తిగా జర్నలిజానికి సంబంధించి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి పోలీసు అధికారులకు సంబంధించి కూడా ఇదే దృక్పథం ఉంది. కానీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, దాంట్లో జనసేన కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి పోలీసు అధికారులు తప్పని పరిస్థితి కావచ్చు లేకపోతే గత్యంతరం లేని పరిస్థితులు కావచ్చు. సో జర్నలిస్టులపై మీకు ఎవరు సమాచారం ఇచ్చారనేది కూడా గంటల కొద్దీ ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక అంశాలు ఉన్నప్పటికీ వేటిని కూడా పట్టించుకునే దాఖలాలు కనిపించలేదు. కానీ కేవలం కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి బిగ్ టీవీ ప్రసారం చేసిన అంశాన్ని మాత్రమే బేరేజ్ వేసుకొని ఎవరైతే ఒక ఫిర్యాదు చేశాడో మంగళగిరికి సంబంధించిన జనసేన కార్యదర్శికి అసలు ఆ ఫిర్యాదులో ఏముందో ఏందో కూడా అతనికి తెలియదు. కేంద్ర కార్యాలయానికి సంబంధించి కొంతమంది అధికారులు సమాచారం ఇచ్చారు, వారు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం, వెంటనే బిగ్ టీవీ ప్రతినిధులను పిలిచి మీకు ఎవరు చెప్పారో చెప్పండి, ఏమి ప్రశ్నలు లేవు, మీకు ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, పెరడ్ చేస్తాము, వాళ్ళని గుర్తుపట్టండి అనే ఒకే ఒక ప్రశ్నని పదే గంటల కొద్దీ అడిగిన పరిస్థితి మాత్రమే కనిపించింది. కానీ ఎక్కడా కూడా జర్నలిజం విలువల్ని కాపాడాలనే ఉద్దేశం జనసేన పార్టీకి కానీ లేదా పోలీస్ అధికారులకు కానీ లేని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి పోలీస్ అధికారులని మనం ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాల్సిన పరిస్థితి పోలీస్ అధికారులపై ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించి మాత్రం ప్రత్యేకంగా ఒక రకమైన కొత్త సంస్కృతికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ విషయం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీడియాకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది, మీడియాకి ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. కానీ జనసేన విషయంలో ఆ రకంగా కనిపించిన పరిస్థితి కనిపించట్లేదు. ఏదైతే వార్తని అనుకూలంగా ప్రసారం చేసిన వార్తను అంటే ఆ జనసేనకు సంబంధించి కార్యాలయం ప్రారంభమవుతుంది అనే దాన్ని అనుకూలంగా ప్రసారం చేసిన వార్తకు సంబంధించి కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి చూస్తుంది. ప్రస్తుతం అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపుగా 4-5 గంటల పాటు బిగ్ టీవీ ప్రతినిధి పోలీసు అధికారులు పిలిచి విచారణ చేపట్టారు. జనసేన చేసిన వ్యవహారం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 22న ఈ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతోంది అని అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ అని చెప్పి కానీ అలాంటి బ్యానర్స్ ఏమన్నా పెట్టి ఉన్నారా ఆల్రెడీ? ఎందుకంటే న్యాచురల్గా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతోంది, ఇది పార్టీ ఆఫీస్ అన్న విషయం జర్నలిస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. 100% అయితే ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న భవనానికి సంబంధించి కేవలం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ జనసేన అనేది మాత్రం ఎక్కడా లేదు. కానీ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటున్న ప్రాంగణంలో ఆ కొత్తగా నిర్మాణం చేపడుతున్న భవనం నిర్మాణం జరుగుతుంది. సో అది జనసేన కార్యాలయం అని చెప్పి ఆ పార్టీ నాయకులకి ఆ పార్టీ కార్యకర్తలకు తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు నిత్యం జనసేన కార్యాలయానికి వస్తారు. ఏ కార్యంలో ఏముందో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ ఏదో ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ టీవీని ఇబ్బందులు పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో జనసేన వ్యవహరిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు జనసేన ఈ రకంగా వ్యవహరిస్తుందనేది జర్నలిస్ట్ సంఘాలు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశం పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉందా లేదా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతాము. సుమతి, శివ, మరి అధినేతకు తెలియచేయడానికి జర్నలిస్ట్ సంఘాలు అంటే ఇప్పుడు మనం పాజిటివ్గానే ఇచ్చారు, బిగ్ టీవీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది పూర్తవుతోంది అని అన్నారు.
ఇలాంటి వాటికే ఇలాగ కేసులు పెడితే రేపు ముందు ముందు క్వశ్చన్ చేస్తారు. మీరు అన్నట్టుగా 4th ఎస్టేట్ అక్కడ పని జరగకపోతే క్వశ్చన్ చేయడం అన్నది, లేకపోతే ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఒక జర్నలిస్టుల మీద ఉంటుంది, ఒక టీవీ ఛానల్ మీద ఉంటుంది. రేపు క్వశ్చన్ చేసే అధికారం లేదా? క్వశ్చన్ చేయకూడదా? అంటే ఖచ్చితంగా అంటే పాజిటివ్ ఇచ్చిన వార్తనే మేము బెదిరింపులకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫిర్యాదు చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో మేము ఏ తప్పు చేసినా లేకపోతే ఏ రకమైన విధానాలు అవలంబించినా ప్రశ్నిస్తే గనక ఈ రకంగానే వ్యవహరిస్తాం, మీపైన కూడా ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేస్తామనే ఒక సందేశాన్ని జర్నలిస్టులకు పంపించే ఉద్దేశంగానే ఇది జనసేన పార్టీకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ వేరే ఉద్దేశం కూడా లేదు. జర్నలిస్టుల సంఘాలని, ఫీల్డ్లో పనిచేసే జర్నలిస్టులను ఇబ్బందులు పాలు చేయాలి, తద్వారా జనసేనకి సంబంధించి నెగిటివ్ ఏది కూడా ప్రసారం కాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో జనసేన ఈ రకంగా వ్యవహరిస్తుందనేది వాస్తవం. ఎందుకంటే మన వాస్తవానికి బిగ్ టీవీకి సంబంధించి ఏదైతే నిర్మాణంలో జరుగుతున్న కార్యాలయంలోకి వెళ్ళి మనం ప్రసారం చేయలేదు. ఒకవేళ కార్యాలయంలోకి వెళ్ళి ప్రసారం చేస్తే తప్పు అవుతుంది. కానీ బయట చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఆనుకోనున్న దగ్గర ఆ రోడ్డుపై నుంచే మనం ఇదిగో జనసేన కార్యాలయం త్వరలో నిర్మాణం జరుగుతుంది, త్వరలో ప్రారంభం కాబోతుందనే అంశాన్ని మాత్రమే బేరేజ్ వేసుకున్నారు. కానీ ఏదైతే జనసేనకి సంబంధించి ఎందుకు ఈ రకమైన విచిత్రమైన ధోరణి అవలంబిస్తుందో తెలియదు. ఖచ్చితంగా ఇప్పటికే జర్నలిస్టు సంఘాలకు సంబంధించి నిన్న జరిగిన పరిణామాన్ని పట్టి కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఆయన కూడా ఈ అంశానికి సంబంధించి సమాచారం లేదు, పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి అయితే శివ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం ఎంత మేరకు ఉంది? ఎందుకంటే ఆయన త్వరగానే రియాక్ట్ అవుతారు వీటన్నిటి మీద. అంటే 100% ఇప్పటికే జనసేన ఎమ్మెల్సీకి సంబంధించి హరిప్రసాద్కి జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి కాబట్టి సో హరిప్రసాద్ ఎటువంటి సమాచారం ఇస్తారు ఏమిటి అనేది తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కావచ్చు, జర్నలిస్టు సంఘాలు కావచ్చు, డిప్యూటీ సీఎంని కలిసి ఇటువంటి పరిస్థితులు మీ కార్యాలయం నుంచి వెలువడుతున్నా, ఇటువంటి వాటి పట్ల మీరు పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ సీఎంకి సంబంధించి కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా జర్నలిస్ట్ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఖచ్చితంగా అంటే ఎమ్మెల్సీ హరిప్రసాద్కి నిన్న సమాచారం ఇచ్చారు కాబట్టి ఆయన ఏ రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, యూనియన్లకు సంబంధించిన నేతలు కావచ్చు, అలాగే జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, అందరూ కూడా డిప్యూటీ సీఎంను కలిసి ఫిర్యాదు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి కూడా న్యాయం చేయకపోతే కనుక ఖచ్చితంగా జనసేన కార్యాలయం వద్ద, డీజీపీ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేయాలని చెప్పి కూడా జర్నలిస్ట్ సంఘాలు అయితే కొన్ని నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ముందుగా సమాజానికి సంబంధించి జర్నలిస్టులు మంచి చెడును చూపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ముందుగానే ఆందోళన చేయటం, లేకపోతే మిగతా విషయాలు కాకుండా ముందుగా సామరస్యంగా ఆ పార్టీకి సంబంధించిన సిబ్బందికి, అలాగే ఆ పార్టీ ప్రధాన కార్యాలయ నేతలకి సమాచారం ఇచ్చి తద్వారా జరిగిన పరిణామాల నుంచి జోడీకరించి జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేయటమా, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు చేయటమా అనేక అంశాలకు సంబంధించి కూడా జర్నలిస్ట్ సంఘాలు అయితే ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది దాన్ని బట్టి కూడా ఆందోళన పిలుపునిచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ప్రశ్నించండి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే ప్రస్తుతం ప్రశ్నించడం కాదు కదా, అక్కడ ఉన్న వాస్తవాన్ని తెలియచేయడానికి ట్రై చేసింది బిగ్ టీవీ. అక్కడ కొత్తగా నిర్మాణం అవుతోన్న బిల్డింగ్కి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఇది మే 22న ప్రసారం చేసింది. కానీ ఇప్పుడు దానిపైన ఒక ఫిర్యాదుని నమోదు చేశారు మంగళగిరి పిఎస్లో జనసేన నేత ఒకరు అక్కడ కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని పోలీసులు బిగ్ టీవీ ప్రతినిధిని అక్కడికి పిలిపించుకుని దాదాపు 4 గంటల పాటు మీకు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్, ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అన్న ఒక క్వశ్చన్ని అడుగుతూ ఉన్నారు. దాదాపు 4 గంటల పాటు మా ప్రతినిధి, బిగ్ టీవీ ప్రతినిధి అక్కడే ఉన్నాడు. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎవరు చెప్పారు అన్న ఒక క్వశ్చన్నే పదే వాళ్ళు అడగడం జరిగింది. ప్రస్తుతం మరి ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నాయా లేదా, లేకపోతే లోకల్ వాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారా ఏంటి అన్నది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. దీనిపైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారనే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇది పార్టీకి నష్టం చేకూరే అంశంలాగా కనిపిస్తోంది. అలాగే జర్నలిస్టుల హక్కులని కూడా కాలరాయడం లాగా కనిపిస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో మనం చూడాలి.